భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. జూలూరుపాడు మండలం మాచినేనిపేట గ్రామ శివారు పెద్ద తండాలో నందిని అనే మహిళ తలపై గుర్తు తెలియని వ్యక్తి సుత్తితో విచక్షణరహితంగా దాడి చేశాడు. ఆమె తలకు తీవ్ర గాయమై రక్తస్రావం అవుతుండడంతో గ్రామస్తులు కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 2 నెలల వయసు ఉన్న బాబుకు పాలు తాపిస్తున్న నందిని వద్దకు అన్న ఉన్నాడా అనుకుంటూ లోపలికి వచ్చి ఒక్కసారిగా సుత్తితో దాడి చేసినట్లు నందిని తెలిపింది. దాడి జరుగుతున్న సమయంలో బాబు తన చేతిలోనే ఉండడంతో అరుస్తూ కేకలు వేయడంతో దుండగుడు పారిపోయినట్లు తెలిపింది. వైద్యులు తలకు 9 కుట్లు వేసినట్లు నందిని భర్త తెలిపాడు. కేసు నమోదు చేసిన జూలూరుపాడు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇవాళ మా ఇంట్లో గుర్తు తెలియని ఒక వ్యక్తి వచ్చి నా భార్య తల మీద చిత్తతో కొట్టి తలకాయ పగలు కొట్టిండు. అన్నలేడా అని చెప్పుకుంటా వచ్చి తలకాయ పగలు కొట్టిండు. నా భార్య పేరు నందిని. బాబుకు పాలు ఇస్తున్న ఆ క్రమంలో తలకాయ పగలు కొట్టిండు. అన్నలేడా అని గుర్తు తెలియని వ్యక్తి వచ్చి తలకాయ పగలు కొట్టి పారిపోయిండు. వాడు ఎవడో ఏంటో మాకు అసలు తెలియదు. మీరు మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. వాడు ఎవడో ఏంటో మీరు కొంచెం పట్టగలగరని మేము కోరుకుంటున్నాము.